దేని మీద ఆధారపడాలండి? మనం దేవుని శక్తి మీద ఆధారపడాలి. మన ప్రసంగ వాగ్దానం మీద కదా, మనము పాడే పాటలను బట్టి కాదు, మనం చేసే ప్రసంగాన్ని బట్టి కాదు, మనం చేసే దాన ధర్మాలను బట్టి కాదు, మనం మాట్లాడిన కమ్యూనికేషన్ బట్టి కాదు. ఏ పర్సన్ షుడ్ చేంజ్ బై ద పవర్ ఆఫ్ ది గాడ్. దేవుని శక్తి ద్వారా ఒక వ్యక్తి మారుతాడు. ఈ శక్తి దేవునిలో ఉంది అనేది నీకు అర్థం కలగదు. నువ్వు మోకరించావా? నీ భర్త రక్షణ కోసం విసిగిపోయావా? దేవుని శక్తిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోసుకో. నీ భర్త విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన మార్చుకోడు. నీవు నమ్మలేదు అంటే నీవు దేవుని శక్తిని శంకిస్తున్నట్టు అర్థం. ఈ కాలాన్ని మారదని మనం అనుకోకూడదు. మారుతుంది యేసునామములో. భారతదేశం మారుతుంది యేసునామములో. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందంటే మనము దేవుని శక్తి మీద ఆధారపడాలి. అన్నిటికంటే ముఖ్యముగా నా దేవుని శక్తి ఎక్కడ రుజువైందంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుని లోకములకు వచ్చేసి